డాక్టర్ గారు ఒకరి ఈ విధంగా అడుగుతున్నారండి. కొందరు స్త్రీలలోనూ పురుషుల్లోనూ కామవాంఛ తక్కువగా ఉంటుంది, అలా ఉండడానికి కారణం ఏంటి అంటూ అడుగుతున్నారు. దీన్ని హైపోసెక్షువాలిటీ అంటామండి. వాళ్ళకి సెక్స్ ఎలా తగినటువంటి వాళ్ళకి ఆకలి కోరికలు వాళ్ళకి ఇది సెక్స్ కంటే వేరే ప్రియారిటీస్ ఎక్కువ ఉంటాయి. సెక్స్ గురించి వాళ్ళకి మనసులో కూడా ఒక రకమైన భావం ఉంటుంది. సెక్స్ అనేది వాళ్ళకి తక్కువ అని భావం ఉండడం, సెక్స్ గురించి అది సెకండరీ అవుతుంది, అలా ఉంటుంది. స్ట్రెస్ ఫ్యాక్టర్ ఒకటి. ఇంకోటి వాళ్ళది మీద సంబంధాలు సరిగా ఉండవు, వాళ్ళది మీద ఒకరి మీద ఆకర్షణ సరిగా ఉండదు. ఆకర్షణ లేకపోవడం కొంత కారణం. లేదా పెట్టి ఊరికి అలసిపోతుంటారు వాళ్ళు, సరిగ్గా తిండి తినరు, నీసం, వ్యాయామం ఉండదు. బాగా గుర్తించాల్సింటే ఎవరిలో అయితే వ్యాయామం ఉండదో, ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళ సెక్షువల్ ఫీలింగ్స్ తక్కువ ఉంటాయి. వ్యాయామం మనిషిని మూడ్ ఎలివేట్ చేస్తుంది, సెక్షువల్ మూడ్ని ఎలివేట్ చేస్తుంది. ఎవరికైనా చక్కగా సెక్షులో చక్కగా యాక్టివ్గా డైనమిక్గా హాయిగా ఉండాలంటే తప్పనిసరిగా రోజు 2 కిలోమీటర్లు నడవడం కానీ, ఆటలాడడం కానీ, ఏదో ఒక సంథింగ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి. అది లేకపోతే మాత్రం సెక్స్ డౌన్లోనే ఉంటుంది. వ్యాయామం చేస్తే సెక్స్ బాగుంటుంది. అంటే వ్యాయామం లేకపోవడం కొంత కారణం. ఎప్పుడు ఏ పని చేయకుండా ఫిజికల్గా అలసిపోకుండా అలాగే ఈ రోజైతే మొబైల్ ఊరి పెట్టు కూర్చుంటారు. ఉదయం లేస్తూనే మొబైల్ ఇచ్చి చూస్తూ కూర్చోవడం. ఇంకెక్కడ వ్యాయామం? వాళ్ళు డల్లోకి ఏం చేస్తారు? అలాంటి వాళ్ళని తప్పకుండా చూసి చూడండి. ఉదయం అయితే లేవగానే 2 కిలోమీటర్లు నడవనండి, వాళ్ళ జీవితంలో ఎంత మార్పు వస్తుందో, వాళ్ళ సెక్షువల్ లైఫ్లో ఎంత మార్పు వస్తుంది వాళ్ళకే తెలిసి వస్తుంది. ఎంత తేడా వచ్చేసి చెప్పలేని తేడా వస్తుంది. లేకపోతే డల్నెస్, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ వస్తాయి. అంచేత ఫిజికల్ యాక్టివిటీ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్గా యాక్టివ్గా ఉన్న వాడికి మెంటల్ యాక్టివిటీ బాగుంటుంది, మెంటల్ యాక్టివ్ అంటే సెక్స్ బాగుంటుంది. అంచేత వ్యాయామం చాలా అవసరం. నిద్ర ఒకటి కావాలి బాగా. నిద్ర లేకుండా రాత్రి 12 అయినా 1 గంట అయినా అలా కూర్చుని ఏదో సినిమాలు చూసుకుంటానో, టీవీ చూసుకుంటానో, లేదా సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే ఇంక ఏమవుతుంది? 8 అవర్స్ స్లీప్ కావాలండి. 8 అవర్స్ స్లీప్ కావాలి. 8 అవర్స్ ఉన్న వాళ్ళకి మైండ్ చక్కగా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. మన బ్రెయిన్లో మన శరీరం మొత్తం మన సిస్టమ్ అంతా కూడా ఈ రసాయనిక చర్యలు. నిద్రపోయినప్పుడే వారు గుర్తించాలి. రాత్రి పూట సమయంలోనే నిద్రపోయినప్పుడే మన శరీరంలో హార్మోన్స్, ఎంజైమ్స్ అన్నీ ఉత్పత్తి అవుతాయి. అవి మనిషిని చాలా యాక్టివ్గా ఉంచుతాయి, చక్కగా ఉంచుతాయి. అందుచేత రాత్రిపూట నిద్ర దట్ వెరీ బయలాజికల్ క్లాక్ అంటాం. రాత్రిపూట నిద్ర తప్పనిసరిగా 8 గంటలు నిద్రపోవాలి, ప్రశాంతంగా నిద్రపోవాలి, హాయిగా నిద్రపోవాలి. ఉదయం హాయిగా ఉంటారు. అంచేత నిద్ర అనేది వెరీ ఇంపార్టెంట్. మరి రసాయనిక చర్యలు చక్కగా రాత్రిపూటే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయండి. ఆ సెక్స్ హార్మోన్స్ కావచ్చు, ఇంకో హార్మోన్స్ కావచ్చు. అంచేత నిద్ర అనేది కావాలి. ఇవన్నీ నిద్ర, ల్యాక్ ఆఫ్ స్లీప్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ ఫుడ్, ఇవన్నీ కూడా మనిషికి డల్ చేస్తాయి. అంచేత వాళ్ళు చేసినట్టయితే వాళ్ళ బీపీలో షుగర్లో కూడా చక్కగా హాయిగా ఉంటాయి. చూసారు కదండి ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మీకు కూడా లైంగిక సమస్యలు కానీ సంతానలేమి సమస్యలు ఏమైనా ఉంటే మీ సమస్యలను వాట్సాప్ ద్వారా పంపొచ్చు. 8008532087 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి.